భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నీటి మట్టం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 50 అడుగుల వద్ద గోదావరి నది ప్రవహిస్తుంది. ఇక 12 లక్షల క్యూసెక్ల వరకు కూడా ఈ నీటి ప్రవాహం ఉందని అధికారులు తెలుపుతున్నారు. రాత్రి కల్లా అది 15 లక్షల క్యూసెక్లకు పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ రోజు రాత్రి కల్లా 53 అడుగులకు నది ప్రవాహం చేరే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు అంచనా వేస్తున్నారు. అదే కనుక జరిగితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా అధికారులు జారీ చేసే అవకాశం ఉంటుంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, గోదావరి ఒడ్డుకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి తిరుపతిరావు అందుబాటులో ఉన్నారు. తిరుపతిరావు, మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందంటున్నారు. మరి ఎప్పటికల్లా జారీ చేస్తారు? డీటెయిల్స్ అంటే ఏదైతే భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. తాజాగా 48 అడుగులు నీటి మట్టం చేరుకోవడంతో అయితే జిల్లా కలెక్టర్ అంకిత్ రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటల 11 టైంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఉదయం నుండి కూడా గంటకి వరద ప్రవాహం అయితే పెరుగుతూ 48 అడుగులకి చేరడంతో అయితే జిల్లా కలెక్టర్ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన పరిస్థితి. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 50 అడుగుల వద్ద అయితే ప్రవహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. నేటి రాత్రికి మరో 3 అడుగులు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయనున్నారు. రేపు ఉదయం వరకు కూడా ఈ యొక్క ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే మహారాష్ట్ర నుంచి కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవాహం నమోదవడంతో శ్రీరామ్ సాగర్, ప్రాణహిత, కాళేశ్వరం, ఇటు సమ్మక్క బ్యారేజీలకు పూర్తిగా భారీగా నీరు చేరడంతో అయితే అన్ని గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేయడంతో అయితే భద్రాచలం వద్ద గోదావరి అయితే ఉగ్రరూపం దాల్చుతుంది. గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు కూడా కరకట ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ప్రజలు గోదావరి వద్దకు వెళ్లవద్దని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని, ఏదైనా అత్యవసరం అయితే ఫ్లడ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని తెలుపుతున్న పరిస్థితి ఉంది. 48 అడుగుల స్థాయి నుంచి కూడా గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో అయితే పలు గ్రామాలు ముంపు గురవున్న నేపథ్యంలో అయితే ముంపు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. రాత్రి సమయంలో మూడో ప్రమాద హెచ్చరిక కూడా చేరువలో ఉండనున్న నేపథ్యంలో అయితే ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకైతే సిద్ధంగా ఉండాలని అయితే అధికారులు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గోదావరి పరివాహక మండలాలు ఏవైతే ఉన్నాయో పెనుపాక, మనుగూరు, బూర్కంపాడు, అశోకపురం ముంపు ప్రాంత ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే ముందస్తుగా అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే పునరావాస కేంద్రాల్లో వారికి కావాల్సినటువంటి ఆహారం, మందులు అధికారులు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక దాటి 50 అడుగుల వద్ద అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారనే చెప్పాలి. ఇంకా గోదావరి ప్రవాహం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయి మించి ప్రవహించే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో అయితే అధికారులంతా కూడా అప్రమత్తమై ముప్పు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే చర్యలు తీసుకుంటారు. మొత్తంగా చూసుకుంటే భద్రాచల పరిసర ప్రాంతం పాటు అయ్యప్ప కాలనీ, ఇటు సుభాష్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ప్రధానంగా ఆలయ పరిసర ప్రాంతాలలోని స్లూయిస్లను వస్తున్న నేపథ్యంలో అక్కడ పెద్ద మోటార్లని ఏర్పాటు చేసి ఆ స్లూయిస్లను అయితే గోదావరి నదిలోకి పంపే విధంగా అయితే చర్యలు చేపడతారు. మరోపక్క గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానఘాట్లతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో కూడా నీరు చేరింది. దీంతో ఆ ప్రాంతం రెస్క్యూ టీము, ఇటు గజ ఈతగాళ్లు, పడవలు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజలకి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం లాంటివి వాటిల్లకుండా అయితే చర్యలు తీసుకోవాలని అయితే అధికారులకు జారీ చేసిన పరిస్థితి. మరోపక్క భద్రాచలం నుంచి వెంకటాపురం వెళ్లే దారి కావచ్చు, ఇటు ఆంధ్రాకి వెళ్లేటువంటి కూనవరం దారి కూడా గోదావరి బ్యాక్ వాటర్ చేరడంతో ఇరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచాయి. ఏదేమైనా అత్యవసర సమయంలో అయితేనే అత్యవసర సమయంలో టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని తెలిపిన పరిస్థితి. మొత్తంగా ఈ రోజు రాత్రి మరో 2-3 గంటల్లోనే 3 అడుగులు చేరితే మాత్రం 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నారు. ఇంకా రేపు ఈ యొక్క వరద ప్రవాహం ఇంకా పెరగనున్న నేపథ్యంలో అయితే అప్రమత్తం అవుతున్నారు. ఎందుకంటే పైన ఉన్నటువంటి నదుల ఏదైతే డ్యాంలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీరు చేరడంతో అక్కడ ఆ గేట్లన్నీ దిగువ విడుదల చేయడంతో ఈ యొక్క 55 అడుగులు పైనే పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా సిడబ్ల్యూసీ అధికారులు తెలపడంతో ఇక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారని చెప్పాలి.